అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను లలిత సంగీతంలో భాగంగా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అనే సాంగ్ పాడుతున్నానండి. ఇది అప్పట్లో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడేవారు. చాలా బాగా పాడేవారు ఆవిడ పాటని వినేసే నేను నేర్చుకున్నాను. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల సామి, నీ సన్నిధి నా పెన్నిధి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల సామి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. కొండంత దేవుడవని కొండంత ఆశతోడా, కొండంత దేవుడవని కొండంత ఆశతోడా, నీ కొండ చేరవచ్చి తిని అండ చేసి కాపాడుము. నీ కొండ చేరవచ్చి తిమి అండ చేర్చి కాపాడుము. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల సామి, నీ సన్నిధి నా పెన్నిధి. అభయహస్తమున్నదట, అభయమూర్తి నీవేయట. అభయదాన నిచ్చి నాకు భవతరణ పదమ్ము జూపు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల సామి, నీ సన్నిధి నా పెన్నిధి. వడ్డీ కాసుల వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదవట. అసలు లేని దాననయ్యా, వెతలు బాపి కావవయ్యా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఓ ఆపద మొక్కుల సామి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది జ్ఞాపకం తెచ్చుకుని మరీ పాడాను. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే వినండి. ఓకేనా? ధన్యవాదాలు.